హాయ్ న్యూ మామ్స్ 7th మంత్ నుండి పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలని ఆలోచిస్తున్నారా? సో ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మా పాపకైతే లంచ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దాం రండి. సో ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, అలాగే 3 స్పూన్స్ వచ్చేసి రైస్ తీసుకున్నానండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే ఒక కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి నీట్గా ఒక 2 or 3 టైమ్స్ అయితే వాష్ చేసేసానండి. సో ఏవైనా కానీ లెంటిల్స్ కానీ పల్సెస్ కానీ అవి ప్రాపర్గా సోక్ అవ్వాలండి అండ్ ప్రాపర్గా వాష్ కూడా చేయాలి. ఇక్కడైతే నేను 2 టైమ్స్ అయితే వాష్ చేసి డ్రింకింగ్ వాటర్ అయితే యాడ్ చేశానండి. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక 1 గ్లాస్ తీసుకున్నాను. సో వాటర్ అయితే ఒక 4 గ్లాసెస్ తీసుకున్నాను. సో ఇవైతే ఒక 2 hours అయితే సోక్ చేయాలండి. సో సోక్ చేశాక చూడండి బాగా 2 hours తర్వాత ఇవి ప్రాపర్గా సోక్ అయిపోయాయి. ఇప్పుడైతే మనం కుక్కర్లో పెట్టేసి ఒక 6 or 7 విజిల్స్ పెడదామండి. సో దట్ అది కొంచెం మెత్తగా అవుతుంది, మనకి మ్యాష్ చేసేటప్పుడు చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో 7 విజిల్స్ తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది ఇలా. ఇప్పుడైతే మనం మ్యాషర్తో మెత్తగా అనేద్దామండి. సో చూడండి ఇలా అయితే రావాలి రైస్ మ్యాషర్తో, అప్పుడు స్మూత్గా అనేయచ్చు. సో మా దగ్గర మ్యాషర్ లేదు అనుకునే వాళ్ళైతే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీలో కూడా కొంచెం ఒక 2 rounds అయితే అనేయచ్చండి, స్మూత్గా అయిపోతుంది. ఇలా పిల్లలకి ఇట్లా పేస్ట్ లాగా పెడితే వాళ్ళు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మోరోవర్ కొంచెం దీంట్లో నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నానండి. సో నెయ్యి యాడ్ చేయడం వల్ల కాల్షియం యాడ్ అవుతుంది అండ్ మోరోవర్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి రెసిపీస్ అయితే మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చండి. సెర్లాక్ అని చెప్పేసి బయట ఫుడ్స్ అయితే పెట్టకండి, ఎందుకంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది, అది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదండి. సో ఇది ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్.